ఫ్రెండ్స్, ఆశా వర్కర్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. ప్రతి ఒక్క జిల్లాలో కూడా మనకు జిల్లాల వారీగా ఉద్యోగ వివరాలు అయితే విడుదల అవుతున్నాయండి. అది చాలా ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఆశా వర్కర్స్ సంబంధించి తప్పనిసరిగా జిల్లా పరిధి లేదా గ్రామ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి మహిళా అభ్యర్థులకి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవాలి. వివాహాలు అయినటువంటి వాళ్ళు, వితంతులు, అలానే విడాకులు తీసుకున్న వాళ్ళు ఇక్కడ ప్రాధాన్యత అయితే ఇస్తారు. 25 నుంచి 45 మధ్యలో ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. తప్పనిసరిగా వివాహం అయి ఉండాలి, అలానే 10వ తరగతి పాస్ అయి ఉండాలి, తెలుగు చదవడం రాయడం వచ్చినట్లయితే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి. ఓకే, జిల్లాల వారిగా మీరు కావాలనుకుంటే కింద కామెంట్స్ ద్వారా మీ జిల్లా పేరు అనేది తెలియచేయండి. ఇక్కడ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే 10,000 వరకు మీకు శాలరీ ఇస్తారండి. అప్లై చేయడం చాలా సింపులే. ఆఫ్లైన్లో అప్లై అనేది చేసుకోవాలి. ఇక్కడ డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ 5వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఎక్కడ అప్లై చేసుకోవాలి మీరు కానీ చూసుకుంటే గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో కార్యకర్త సంబంధించి వైద్య అధికారి ప్రైమరీ హెల్త్ క్లినిక్ సెంటర్లో వెళ్ళేసి ఇక్కడ దరఖాస్తు అనేది చేసుకోవాలి. అయితే ఇది మనకు విజయనగరం అయితే రావడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్ మనకు నెక్స్ట్ మంత్ 5 లోపల ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థులకి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అన్ని డాక్యుమెంట్ అంటే దరఖాస్తు పత్రం ఒకటి తీసుకోవాలి. ఆ తర్వాత నివాస ధృవీకరణ పత్రము, అలానే మనం కానీ చూసుకున్నట్లయితే కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, బీపీఎల్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, 10వ తరగతి సర్టిఫికెట్ ఇక్కడ జోడించి మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదండి. అలానే ఎటువంటి మీకు ఎగ్జామ్ అనేది లేదు. ఇక్కడ మీరు అప్లై చేసుకుని జాబ్ అనేది పొందవచ్చు. మరిన్ని వివరాలు మీరు పొందాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను, వెంటనే వెళ్ళండి, చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. అలానే మన వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎక్కడ రిలీజ్ అయినా కూడా లేటెస్ట్గా మేము ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్.